హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం నైట్ డ్యూటీలతో ఆరోగ్యానికి ముప్పు అనే అంశం చూద్దాం. మీది రాత్రిపూట ఉద్యోగమా? పగలు నిద్రించి సాయంత్రం కాగానే ఆఫీసుకు బయలుదేరుతున్నారా? రాత్రంతా ఆఫీసులోనే ఉంటారా? సంవత్సరాల తరబడి మీ జీవన విధానం ఇలాగే కొనసాగుతోందా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఏళ్ల తరబడి రాత్రి ఉద్యోగాలకు అంకితమైన వారికి పగటిపూట పనిచేసే వారితో పోలిస్తే అనారోగ్య సమస్యల ముప్పు ఎక్కువ. నైట్ షిఫ్ట్లు చేసేవారిలో ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉండటమే కాక టెస్టోస్టెరాన్ స్థాయిలు పడిపోవడం, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. సాధారణంగా అధిక బరువు ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ నైట్ డ్యూటీ చేసేవారికి అందుకు భిన్నమైన ఫలితాలు వచ్చాయి. రాత్రి షిఫ్ట్ చేసేవారి సగటు వయసు 28.6 ఏళ్ళు ఉన్నప్పటికీ బాడీ మాస్ ఇండెక్స్ 24.2 ఉంటే, పగలు పనిచేసేవారి కంటే తక్కువగా ఉన్నప్పటికీ వారిలోనే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే నైట్ డ్యూటీలు చేసేవారిలో 77% మందిలో ఇన్సులిన్ నిరోధకత కనిపించింది. ఇది భవిష్యత్తులో టైప్ 2 డయాబెటీస్కి దారితీస్తుంది. పగలు పనిచేసే వారిలో ఇది 62%గా ఉంది. ఇక రాత్రిపూట విధులు నిర్వహించే వారిలో శరీరంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలు సగటున 195 mg/dl ఉండగా, డే షిఫ్ట్ చేసేవారిలో 180 mg/dlగా నమోదైంది. అలాగే శరీరంలో ఉండవలసిన మంచి కొలెస్ట్రాల్ శాతం నైట్ డ్యూటీల వారిలో గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. మంచి కొలెస్ట్రాల్ సాధారణ స్థాయి 45 నుండి 60 mg/dl కాగా, వారిలో కేవలం 35 అంతకంటే తక్కువగా ఉంటే హై రిస్క్లో ఉన్నట్లు గుర్తించాలి. ఇది హృద్రోగాల బారిన పడే ముప్పును పెంచుతుంది. హార్మోన్లు అల్లకల్లోలం. రాత్రులు సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల శరీరంలోని హార్మోన్లు అస్తవ్యస్తతకు గురవుతాయి. రాత్రి డ్యూటీలు చేసే మగవారిలో టెస్టోస్టెరాన్ స్థాయిలు బాగా తగ్గుతున్నాయి. దీనివల్ల అంగస్తంభన వంటి లైంగిక సమస్యలు తలెత్తుతాయి. ఇక రాత్రిపూట ఉద్యోగాలు చేసే స్త్రీలలో ఈస్ట్రాడయోల్ స్థాయిలు, థైరాయిడ్ సమస్యలు సైతం పెరుగుతాయి. రాత్రిపూట పనిచేసి పగలు నిద్రపోయే వారికి సూర్యరశ్మి తగలడం లేదు. ఫలితంగా విటమిన్ డి స్థాయిలు తగ్గుతున్నాయి. ఈరోజు మనం నైట్ డ్యూటీ ఆరోగ్యానికి ఎలా ముప్పు కలిగిస్తుందో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.